ఐపీఎల్ 2026 మినీ వేలం అబుదాబి వేదికగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మొదలవనుంది. కెమెరూన్ గ్రీన్, లియామ్ లివింగ్స్టోన్ వంటి స్టార్లు ఉండడంతో ఈ మినీ వేలంపై ఆసక్తి నెలకొంది. కెమెరూన్ గ్రీన్, లియామ్ లివింగ్స్టన్, వెంకటేశ్వర్ అయ్యర్, రవి బిష్నోయ్ లాంటి టాప్ స్టార్లు ఉన్న ఈ వేలం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కెమెరూన్ గ్రీన్ కోసం కేకేఆర్, సిఎస్కే మధ్య భారీ బిడ్డింగ్ వార్ జరగడం ఖాయం కావడంతో ఐపీఎల్ ఫ్యాన్స్ కళ్ళన్నీ ఈ వేలంపైన ఉంది. ఐపీఎల్ వేలంలో 2 కీలక నియమాలు ఉన్నాయి. అవి సైలెంట్ టై బ్రేకర్ రూల్, యాక్సిలరేటెడ్ రౌండ్. ఈ రోజు జరిగే ఐపీఎల్ 2026 మినీ వేలం నేపథ్యంలో ఈ 2 రూల్స్ ను అర్థం చేసుకుంటే అసలు వేలం ఎలా నడుస్తుందో పూర్తి స్పష్టత వస్తుంది. ఈ రూల్స్ ఎప్పుడు అమలవుతాయి? సైలెంట్ టై బ్రేకర్ అనేది ఐపీఎల్ వేలంలో అత్యంత డ్రామాటిక్. ఇది చాలా అరుదుగా ఉపయోగించే రూల్. ఈ నియమాన్ని 2010లో అప్పటి ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ ప్రవేశపెట్టారు. ఈ రూల్ ఎప్పుడు అమలవుతుందంటే ఒకే ఆటగాడిపై 2 లేదా అంతకంటే ఎక్కువ జట్లు బిడ్డింగ్ చేసే సమయంలో దగ్గర ఉన్న మొత్తం పర్సును పూర్తిగా ఖర్చు చేసి ఇరు ఫ్రాంచైజీలు సమానంగా నిలిచిపోయిన సందర్భంలో ఈ సైలెంట్ టై బ్రేకర్ అమలవుతుంది. ఇలాంటి సమయంలో 2 ఫ్రాంచైజీలు కూడా సీల్డ్ కవర్లో ఓ అమౌంట్ రాసి బీసీసీఐకి అందిస్తాయి. ఏ జట్టు అయితే అత్యధికంగా రాస్తుందో ఆ జట్టుకి ఆటగాడు దక్కుతాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే అదనంగా రాసిన అమౌంట్ ఆటగాడి శాలరీ లెక్కలోకి రాదు, బీసీసీఐకి వెళ్తోంది. ఉదాహరణకు పర్స్లో 2 ఫ్రాంచైజీలు 18 కోట్లతో సమానంగా నిలిచాయనుకోండి. సీల్డ్ కవర్లో ఒక ఫ్రాంచైజీస్ 22 కోట్లు, మరొక ఫ్రాంచైజీ 23 కోట్లు రాస్తే అప్పుడు 23 కోట్లు రాసిన ఫ్రాంచైజీకి ఈ ఆటగాడు దక్కుతాడు. కానీ ఆటగాడికి వచ్చే శాలరీ మాత్రం 18 కోట్లే. మిగతా 5 కోట్ల రూపాయలు బీసీసీఐకి వెళ్తాయన్నమాట. ఈ మొత్తాన్ని ఆ ఫ్రాంచైజీ బీసీసీఐకి 30 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో టై బ్రేకర్ 3 సార్లు ఉపయోగించారు.